రేషన్ కార్డులు హెల్త్ కార్డుల జారీపైన మంత్రివర్గ ఉపసంఘం అట. చైర్మన్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాష్ట్రంలో కొత్తగా రేషన్ కార్డులు హెల్త్ కార్డుల జారీ కోసం ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని చైర్మన్గా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని సభ్యులుగా నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త రేషన్ హెల్త్ కార్డులను వేరువేరుగా ఇస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. వీటికి ఎవరిని అర్హులుగా ఎంపిక చేయాలి అనే విషయంపైన మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం చేసి విధి విధానాల్ని సిఫారసు చేస్తుందట. ఎన్నడు కావాలి? అరే తక్షణమే త్వరలో. ఇది 8 నెలలు అయిపోయింది, రేషన్ కార్డు ఇష్యూ లేదు, ఓ హెల్త్ కార్డు జారీ లేదు. మళ్ళీ ఇది సపరేట్ ఇస్తాం, మేము ఏదో కొత్తగా చేయబోతున్నాం. మరి చేయండి బాబు, ఇంకెన్ని రోజులు పడుతుంది దీనికి? ఇప్పుడు మళ్ళీ మంత్రివర్గ ఉపసంఘం అంటున్నారు. ఈ క్యాబినెట్ సబ్ కమిటీ ఎన్నడూ కూర్చోవాలి, ఎన్నడూ డెసిషన్ తీసుకోవాలి, ఎన్నడూ ముఖ్యమంత్రి దాని మీద సంతకం పెట్టాలి, ఎన్నడూ కార్డ్స్ ప్రింట్ చేయాలి, ఎన్నడూ ఇష్యూ చేయాలా? ఇప్పటికే రేషన్ కార్డు రాని వాళ్ళు రకరకాల స్కీమ్స్కి అనర్హులుగా ప్రకటించబడుతున్నారు కదా చాలా సందర్భాల్లో. ఇప్పుడు మీరు మొన్న రుణమాఫీ విషయంలో కూడా రేషన్ కార్డు సరే లేని వాళ్ళని కూడా తీసుకుంటామన్నది పెద్ద చర్చ. మళ్ళీ దాని మీద కూడా దానికి ఏంది మళ్ళీ అందరు క్వశ్చన్ చేస్తే మళ్ళీ అప్పుడు మీరు రెస్పాండ్ అయ్యారు. ఇప్పుడు దాదాపు 8-9 సంవత్సరాలుగా రేషన్ కార్డు లేదనే కదా వాళ్ళంతా జనమంతా కొట్లాడేది. ఈ మంత్రివర్గ ఉపసంఘం మీద ఫస్ట్ మంత్లో వేసుంటే ఈ పాటికి అయిపోయేది కదా. అంటే మీరు అంటున్న దాన్ని బట్టి మరో 3-4 నెలలలోపు రేషన్ కార్డులు వచ్చే అవకాశం లేదు. అంతా సవ్యంగా జరిగితే మరో 3-4 నెలలు పడుతుంది. చాలా క్లియర్గా చెప్తున్నారు ఇప్పట్లో రేషన్ కార్డులు ఇచ్చే అవకాశం లేదు అని. ఎప్పుడు భేటీ కావాలి, వీళ్ళు ఎప్పుడు డెసిషన్ తీసుకోవాలి? ఇప్పుడు జీవో 46 అండ్ జీవో 317 మీద ఒక సబ్ కమిటీ వేసిర్రు. సబ్ కమిటీ అంటేనే కాలయాపన, దాంట్లో ఏం డౌట్ లేదు. ఇక ఏమైంది? ఇంతవరకు అయిందా? దాదాపు 3-4 నెలలు అయిపోయాయి. చాలా క్లియర్గా చెప్తున్నారు మీరు. ఇప్పుడు ఇది వార్త రాదు, ఈ వార్త ఏమో మెయిన్ ఐటమ్ కింద రాదు. ఒకవేళ త్వరలో రేషన్ కార్డులు అన్నామనుకో బ్యానర్ ఐటమ్ ఉంటుంది. నిన్న మనం చూసినాం కదా త్వరలో అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పిన స్టేట్మెంట్.